హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'బేబీ గర్ల్' ఇదొక మలయాళం డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. ఈ మూవీలో థ్రిల్లర్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అది చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. హాస్పిటల్‌లో ఒక బేబీ మిస్ అయిందనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ తీసుకెళ్తాడు. అవి కొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. ఆ సీన్స్ చూడడానికి అయితే పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో హీరో నివిన్ పాలి. తన క్యారెక్టర్ అంత ఇంపార్టెంట్‌గా అనిపించదు. ఏదో హీరో క్యారెక్టర్ పెట్టినట్టు అనిపిస్తది తప్ప గానీ, తనతో వచ్చే సీన్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. ఇంకా క్లైమాక్స్‌లో కూడా కొన్ని సీన్స్‌కి సింపుల్‌గానే ఎండ్ చేసేస్తాడు. కన్‌క్లూజన్ అట్లాంటివి ఇవ్వడు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఒక హాస్పిటల్‌లో చిన్న బేబీ మిస్ అయిందని దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు పోలీసులు. ఇంకా నివిన్ కూడా అదే హాస్పిటల్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. సో, ఆ రోజు తనదే డ్యూటీ. తన చిన్న మిస్టేక్ వల్ల ఆ బేబీ మిస్ అయిందని కొంచెం గిల్టీ‌తో ఫీల్ అవుతుంటాడు. ఇంకా నివిన్ పోలీసులకి హెల్ప్ చేసి ఆ బేబీని ఎలా పట్టుకున్నారు, ఆ బేబీని తన ఫ్యామిలీకి ఎలా ఇచ్చారనేదే ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్‌లోనే సోది పెట్టకుండా బేబీ మిస్ అయిందని డైరెక్ట్‌గా పాయింట్‌లోకెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ దాకా కొంచెం స్టోరీ ఇంట్రెస్ట్‌గానే తీసుకెళ్తాడు. బేబీ ఎలా మిస్ అయింది ఏంటి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇక మన హీరోకి ఒక ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇవ్వాలి కాబట్టి తన వల్ల బేబీ మిస్ అయింది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు స్టోరీ. అక్కడి నుంచి స్టోరీ ఇంకొంచెం ఎమోషనల్‌గా తీసుకెళ్తాడు. ఆ ఎమోషనల్ సీన్స్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. సో, బేబీ మిస్ అయిందని పోలీసు నవీన్ అందరూ వెతుకుతూ ఉంటారు. అదొక గందరగోళంలాగా చూపిస్తారు. ఇప్పుడు నీకు స్టోరీ ఎక్కడ ఇంట్రెస్ట్‌గా ఏం చూపించడు. బేబీ ఎలా మిస్ అయింది అసలు ఎందుకు తీసుకెళ్లారనే పాయింట్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వెంటనే చూపిస్తారు. అక్కడి నుంచి మనకి స్టోరీ అర్థమైపోద్ది కాబట్టి, సో, ఆ తర్వాత వెళ్ళే స్టోరీ మనకు అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. అంత ఇంట్రెస్ట్‌గా కూడా ఏమి ఉండదు. ఆ తర్వాత వచ్చే సీన్స్ అన్ని కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా క్లైమాక్స్‌లో మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. కానీ ఏంటంటే ఈ మూవీలో అసలు ఆ బేబీకి సంబంధించిన కొన్ని కన్‌క్లూజన్స్ సరిగ్గా ఎండ్ చేయడు మూవీ. చాలా సింపుల్‌గా ఎండ్ చేసేస్తాడు మూవీ అయితే. ఇంకా ఈ మూవీలో నివిన్ పులై తన క్యారెక్టర్ అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఆ క్యారెక్టర్ తగ్గ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. కానీ టెక్నికల్‌గా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. మూవీలో థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్సే కొంచెం ఎక్కువ ఉంటాయి. అవి కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి కూడా అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లేదు. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.